హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జయలక్ష్మి గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవితంలో సంతోషంగా జీవించడం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, మాకు నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అసలు మాకు టైం లేదు, కానీ వచ్చిన అవకాశం అనేది పోగొట్టుకోకూడదని, మళ్ళీ మనకు వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఓకే చేయాలని పత్రికారు నేర్పారు కాబట్టి, ఎంత పనున్నా దీన్ని వదలకూడదు అనే ఉద్దేశంతో కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయినందుకు క్షమించండి. హోమ్ సెక్షన్ లో మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, వింటున్న మాస్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు జయలక్ష్మి, మాది ప్రొద్దుటూరు. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. మేము ఈ ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. పిరమిడ్ ద్వారా మాకు ఈ పరిచయం అయ్యింది. పత్రి గారి యొక్క దివ్య ఆశీస్సులతో మళ్ళీ ఎప్పుడు కూడా ఈ ధ్యానాన్ని, ప్రచారాన్ని వదలకుండగా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు పత్రి గారు. మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూనే ఉన్నాడు పత్రి గారికి. నిజంగా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎన్నో శాకాహార ర్యాలీలు, వేరే ఊర్లకు కూడా వెళ్ళి మేము ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాము. దేవాలయాల్లో ధ్యానం చేయించడం జరిగింది. అలాగే ఇంటింట ధ్యానాలు 108 రోజులు జరిపించడం, 3 గంటలు జరిపించడం జరిగింది. అలాగే మెగా శాకాహార ర్యాలీ చేశాము. ప్రతి సంవత్సరం కూడా కర్తాలకి 4 లక్షలు అమౌంట్ కలెక్షన్ చేసి మేమంతా కూడా పోగు చేసి అందిస్తూ ఉన్నాము. ప్రతి యజ్ఞానికి ప్రొద్దుటూరు నుంచి మేము ఒక 40 మంది దాకా పిలుచుకొని వస్తున్నాము. ప్రతి ఒక్కటండి నేర్పిస్తూనే ఉన్నారు పత్రి గారు. ఇంకా నేర్చుకోవాలి మనము, ఇంకా లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. దేవాలయాలు, వృద్ధాశ్రమాలకు మళ్ళీ ధ్యానం నేర్పించడం జరిగింది. దేవాలయాల్లో కూడా 3 గంటల ధ్యానము 41 రోజు 108 రోజులు మళ్ళీ జరిపించడం జరిగింది. అలాగే మళ్ళీ ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలలో కూడా వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది. వేరే ఊళ్ళకెళ్ళి కూడా మేము ప్రచారం అనేది చేస్తూ ఉన్నాము. ప్రతి ఊరికండి, ప్రతి ఎక్కడ వస్తే అక్కడ జూమ్ సెక్షన్లలో, పిఎంసి ఛానల్లో, నిజంగా యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పిఎంసి ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. కరోనా సమయంలో పత్రి గారి దివ్య ఆశీస్సులతో నిరంతరము క్లాసులు అందియడము, వేగవంతంగా నైట్ పూట, ఉదయం పూట 5 క్లాసులు అందియడం జరుగుతూ ఉన్నది. ఆ అవకాశం పత్రి గారి ద్వారానే అందుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 రాయలసీమలోనే అతి పెద్ద పిరమిడ్ అండి. మొన్ననే ధ్యాన దసరా ఉత్సవాలు 4వ సంవత్సరము విజయవంతంగా పత్రి గారి దివ్య ఆశీస్సులతో జరుపుకున్నామండి. చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ అందరూ కూడా ధ్యాన దసరా ఉత్సవాలకు ప్రతి సంవత్సరము అందరూ రావాల్సిందిగా మరీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. థ్యాంక్ యూ. ప్రతి పాయింట్ మిస్ కాకూడదని రాసుకున్నామండి. మళ్ళీ శ్రద్ధగా విందాము. ఎవరైతే శ్రద్ధగా విని దాని ఆచరణ చేస్తారో ఉత్తమోత్తంగా ఎదగగలుగుతాము. ఇది పత్రి గారు మనకు నేర్పించిన విద్య అండి. కాబట్టి శ్రద్ధగా విందాము. ఏ ఆలోచనలతో లేకుండగా మనసుని శూన్య స్థితిలో ఉంచుకోవడం వల్ల, ఈ యొక్క క్లాస్ వినడం వల్ల ఎంతో ఎనర్జీస్ అనేది పొందగలుగుతాము. మనలో మార్పులు కూడా అత్యధికంగా పెరుగుతూ ఉంటాయి. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి.
థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే మనం ఏం నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనము సంతోషం గురించి చెప్పుకుందాం. సంతోషంలో 4 ఉన్నాయండి. ఏంటి ఆ 4? ఆశ్చర్యకరంగా ఉంటది కదండి. ఏంటి ఆ 4 తెలుసుకోవాలనేది తెలుసుకుందాం మళ్ళీ. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యమండి. మన జీవితంలో సంతోషంగా గురించి చెప్పుకోవడానికి ఈ 4 ప్రతి మానవునిలో మళ్ళీ మార్పులు చెందుతూ ఉంటాయి. ఎలా చెందుతూ ఉంటాయో తెలుసుకుందాం. ఇవి అందరిలో జీవితంలో ఉండేటివి. ఎవ్వరు అవునన్నా, ఎవరు కాదన్నా, మీరు అనుకున్నా, మీరు అనుకోకపోయినా మీ జీవితంలో 4 చక్రాలు తిరగాల్సిందే. 4 చక్రాలుగా తిరగాల్సిందే. మీరు అవునన్నా, కాదన్నా. ఏంటి ఆ 4 అంటే? బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము. ఆ 4 స్థితులు దాటాల్సిందే. ఎవరైనా దాటాల్సిందే. అమ్మో! నాకు బాల్యమే కావాలి, యవ్వనం వద్దు అనుకోవడానికి లేదు. నాకు యవ్వనమే కావాలి, ప్రౌఢత్యం వద్దు అనుకున్నా జరగదు. మళ్ళీ అలాగే ప్రౌఢత్యము పూర్తిగా నేను ఇందులో ఉండాలి, వృద్ధాప్యము వద్దు నాకు అనుకోవడానికి కూడా వీలు కాదు. ఇది ప్రకృతి నియమాలు, శరీర మార్పులు. ఇది ప్రతి ఒక్కరికి మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిందే కంపల్సరీ. కొంతమంది నాకు ఏ వృద్ధాప్యం లేదు అంటూ ఉంటారు. వాళ్ళు బ్రహ్మలో జీవిస్తూ ఉంటారు. నిజం కదండి. నాకు వృద్ధాప్యమే వద్దు అని మళ్ళీ ఖండించి భ్రమల్లో పడుతూ ఉంటాము మనమంతా కూడా. కానీ శరీరం మార్పు అనేది అది ఆగదు కదండి. అది ప్రకృతి నియమాలు కదండి. ఖచ్చితంగా ఆ మార్పు అనేది వస్తూనే ఉంటుంది. మీరు వద్దన్నా, కాదన్నా, అవునన్నా. ఇది కంపల్సరీ మనము స్వీకరించాల్సిందే మన దేహంతో. అలాగే ఒక మానవుడిగా భూమి మీదకు వచ్చినప్పుడు, ఆత్మ యొక్క శరీరం ధరించినప్పుడు, శరీరం యొక్క సృష్టి యొక్క నియమం ఎవరైనా సరే పాటించవలసిందే. ఏం పాటించాలి? బాల్యాన్ని పాటించాలి, స్వీకరించాలి, ఆనందించాలి. యవ్వనం కూడా పాటించాల్సిందే, దాన్ని స్వీకరించాల్సిందే. ప్రౌఢప్యాన్ని కూడా స్వీకరించాల్సిందే, వృద్ధాప్యాన్ని కూడా స్వీకరించాల్సిందే. దీన్ని కొన్ని పంచభూతాలను దాటిన వారికైతే మారిపోతాయి. ఇక్కడ ఏం చెప్తున్నామంటే మాస్టర్స్ సందేశం ఇస్తూ ఉన్నారు. ఏమని ఇస్తున్నారంటే పంచభూతాలు అనేటివి ఎవరైతే దాటగలుగుతారో, ఎవరు దాటగలుగుతారు? బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నిజంగా ధన్యవాదాలు. అలాంటి యోగులు దాటగలుగుతారు. మళ్ళీ బుద్ధ భగవానుడు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, అలా మహానుభావులు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. మహా అవతార్ బాబాజీ కావచ్చు, మళ్ళీ కృష్ణుడు కావచ్చు కదా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా మంది యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా దాటేశారు. మనం కూడా దాటగలగాలి. ఆ దాటగలగాలంటే వాళ్ళు ఏం చేశారు? యోగులంతా కూడా ఏం చేశారు? ఆ చేసినది శ్రద్ధగా విని మనము ఆచరణ చేస్తే మనం కూడా దాటగలుగుతామని బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. మనమంతా కూడా క్రియేటర్స్, మనమంతా కూడా దేవుళ్ళము, మాస్టర్లము అని మనకు పత్రి గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు. సృష్టికర్తలము, నువ్వు ఏమనుకుంటది సృష్టింపబడుతుంది అనేది మనకు పత్రి గారు తెలియజేశారండి. నిజంగా ఎన్ని
ఎన్ని రకాలుగా జ్ఞానాన్ని అందించారో పత్రిగారు. నిజంగా శ్రద్ధగా పత్రిగారి సందేశాలు ప్రతిరోజు కూడా సమయాన్ని కేటాయించి ఆ గురువు యొక్క సందేశం విని చిన్న చిన్నగా ఆచరించుకుంటూ పోతే మనలో ఎన్నో మార్పులనేటివి జరుగుతూ ఉంటాయి. మహానుభావులకు మనము మా అవతార్ బాబాజీ మళ్ళీ మారిపోతాయి. అలా యోగులకంతా మారిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకు మారిపోతూ ఉంటాయంటే, వాళ్ళు లోక కళ్యాణం మీదనే పూర్తి దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి, వాటినన్నింటినీ దాటేయగల శక్తి, చైతన్యము వాళ్ళకే చెందుతాయి అంటున్నారు. ఈ యొక్క మళ్ళీ ఆత్మజ్ఞానంలో మనం తెలుసుకోవలసిన విషయాలు. ఇంకా ఏంటంటే, మనము సామాన్య జీవితం గురించి చెప్పుకుందాం. ఏంటి సామాన్య జీవితం యొక్క విశేషాలు అంటే తెలుసుకుందాం. ఎవరిని కదిలించండి. బాల్యమంతా సంతోషం, ఇంకొకటి లేదు అంటారు. అంటే వృద్ధాప్యం సంతోషంగా కాదా? చాలా మంది అంటుంటారు కదండి. ఏమని? అంటే భూత కాలంలోనే ఆలోచనలతో చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అబ్బా! మా మన చిన్నతనంలో భలే గడిపామబ్బా! ఆ ఆనందమే వేరు అని అంటుంటాం. ఎదుటి వాళ్ళకు తెలియజేస్తూ ఉంటాం. అంటే యవ్వనము ఆనందం లేదా? ప్రౌఢత్వము ఆనందం లేదా? వృద్ధాప్యము ఆనందం లేదా? దాన్ల గురించి ఎందుకు చెప్పుకోరు? అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అది కూడా మనం చెప్పుకోవలసిన విషయమే అని చెప్తున్నారు. యవ్వనం సంతోషంగా కాదా? 4 సంతోషమే అనేది మనము తెలుసుకోవాలి. 4 విశేషమైనవి అనేది తెలుసుకోవాలి. ఇంకా సంతోషం భావిస్తున్నారా లేదా అన్నది మనము మన చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఈ 4టిని స్వీకరిస్తున్నారా లేదా అది మనలోనే ఉంది. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. సంతోషం మన చేతుల్లోనే ఉంది. ప్రతి క్షణం కూడా సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉంది. అది ఎరుకతో గమనిస్తూ ఆచరణ చేస్తే నువ్వు ప్రతి క్షణము సంతోషంగానే జీవించగలుగుతావు. ఆ సంతోషమే ఎరుకతో ఆ ఎనర్జీని తీసుకోగలుగుతావు. ఎప్పుడైతే సంతోషిస్తావో వర్తమానంలో జీవిస్తున్నట్లు అని మనము తెలుసుకోవాలి. ప్రకృతి మాత ఇస్తుంది. ఒక దానితోనే సంతోషం అనుకోవద్దు. ప్రకృతి మాత మనకు నేర్పిస్తూనే ఉంది. ప్రతి క్షణం కూడా ఒకదానికే ఆగిపోవద్దు. అందులోనే సంతోషం ఉందని మురిసిపోవద్దు. ఇంకా నువ్వు తెలుసుకోవలసింది ఎన్నో ఉన్నాయి. సంతోషం పొందవలసింది ఎన్నో ఉన్నాయి. ఇంకా నేను ఎన్నో తెలుసుకోవాలి. ఎన్నో తెలుసుకోవాలి అనుకున్నప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు. దాంట్లో మళ్ళీ కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. వాటినన్నింటినీ స్వీకరించుకుంటూ నువ్వు ఆ భావనతో వర్తమానంలో జీవిస్తే ప్రతి క్షణము సంతోషంగా జీవించగలుగుతాము. దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. పత్రిగారు కూడా మనకు చెప్తారు కదండి. ఏమని? ఒక వ్యాధి వచ్చిందనుకోండి, దాన్ని కూడా స్వీకరించండి. నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే ఒక పాటలో చెప్తారు కదండి పత్రిగారు. సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ కాడికే వద్దంట, మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దారి లేదంటారు. మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దారి లేదంటారు. ధ్యానము, హాయ్ ధ్యానము,
ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. నీకు ఒక వ్యాధి వచ్చిందంటే కూడా దాన్ని స్వీకరించు. నో డాక్టర్, నో మెడిసిన్. నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి, నీకు ఆత్మజ్ఞానము తెలుసుకున్నావు కాబట్టి, నీ కర్మను నువ్వే బాగు చేసుకోవాలి. నీ చేతుల్లోనే ఉంది అది. ఏం చేయాలి అయితే? ఆ వ్యాధిని స్వీకరించి ఇష్టపూర్వకంగా ఆ వ్యాధిని నేనే నయం చేసుకోవాలి. ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు. ఉన్నదంతా చైతన్యం నీలోనే ఉంది. కో క్రియేటర్స్. నువ్వు ఏమనుకుంటే అది నువ్వు సృష్టించగలుగుతావు. నాకు వ్యాధి ఉంది, నాకు వ్యాధి ఉంది, నాకు వ్యాధి ఉంది అని నెగెటివ్ ఆలోచనలతో ఉంటే అది ఎక్కువయ్యి నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి నయం కాదు. నువ్వు ఎంతసేపు ధ్యానం చేసినా ఆ వ్యాధి నయం కాదు. ఎందుకు నయం కాదు? మళ్ళీ నేను ధ్యానం చేస్తున్నాను, చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు. నేను ఇన్ని గంటలు చేస్తున్నాను, నాకు నయం కాలేదు, కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నాకెందుకు ఈ ఈ ఇది యొక్క దుఃఖదాయకం పోలేకపోతుంది అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ అసలైన సత్యం తెలుసుకోవాలి కదా! ఏంటి ఆ సత్యము? ఓహ్! కర్మ కొద్దీ వ్యాధి వచ్చింది. ఈ కర్మని నేను ఇష్టపూర్వకంగా అనుభవించాలి. నేచర్‌కి కృతజ్ఞతలు తెలపాలి. థాంక్ యూ. నేను ఈ కర్మను పూర్తి చేసుకుంటున్నాను. ఆ శక్తి, జ్ఞానము అందించాలి మీరే అని ఆ నేచర్‌ని అడగాలి. మళ్ళీ ఈ జ్ఞానము బ్రహ్మర్షి పితామహ పత్రి గారు అందించారు. ఆ గురువుకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎంత మంచి జ్ఞానం అందించారు కదండీ! నో డాక్టర్, నో మెడిసిన్. వద్దు. నీలో ఉన్న దివ్య చైతన్యాన్ని వెలుగులోకి తీసుకురమ్మని ఆ గురువు తెలియజేస్తున్నారు కదండీ! దాన్ని పట్టుకోండి. స్వీకరించండి. ఇష్టపడండి. ఎవరు ఎన్ని చెప్పినా చెవులో వేసుకోకుండగా పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టనేల బిగపట్టవలెను, పట్టు పట్టుట కంటే పడిసచ్చుట మేలయా. ఉడుం పట్టు పట్టండి. ఒక వ్యాధి వచ్చిందంటే 41 రోజు మౌనంలో ఉండండి. ఎక్కువగా ధ్యాన సాధన చెయ్యండి. ఆ వ్యాధిని నయం చేసుకోండి. మళ్ళీ అప్పుడు చూడండి మీ ప్రతాపం ఎలా ఉంటుందో. పత్రి గారి యొక్క దివ్య జ్ఞానము ఎంత అద్భుతంగా ఉంటుందో అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ పత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన జీవితంలో సంతోషాన్ని నింపుకుందాం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని అవమానాలు జరుగుతున్నా వాటిని పట్టించుకోకుండగా నీ యొక్క గోలుతో, నీ యొక్క సంకల్పంతో ప్రతి క్షణం ఉన్నానా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సంతోషం పొందాలంటే ముఖ్య గమనిక ఏంటి? ఆహార విషయాలు. ఆహార విషయాలంటే ఏంటి? మాంసాహారాన్ని మానివేయాలి. శాకాహారమే తీసుకోవాలి. అందుకే పత్రి గారు పాటల్లో చెప్తారు కదండీ! మాంసం అంటే హింస అంటే, హింస అంటే పాపమంట, పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. పాపము వీడాలిరో అన్నలారా, మాంసము మానాలిరో. ధ్యానము ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను పడదామురో. నీ జీవితంలో ఆనందం పొందాలంటే ముఖ్యంగా ఆహార విషయాలు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయాలు? గ్రుడ్డుతో సహా గుడ్డు, చేపలు, రొయ్యలు, మాంసము, పుట్టగొడుగులు, తర్వాత మష్రూమ్స్, వెల్లుల్లి, ఇవన్నీ మానివేయాలి. ఎప్పుడైతే నువ్వు మానివేస్తావో నీలో కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు అన్నీ కూడా అతి త్వరగా నీ సమస్యల నుంచి బయటపడగలుగుతారని మనకు పత్రి గారు తెలియజేయడం జరిగింది. నిజంగా ఆ గురువుకి వేల కృతజ్ఞతలు. మన జీవితంలో సంతోషం పొందగలుగుతాము ఇవి పాటించడం వల్ల. ధ్యానం ఎలా చేయాలి? కళ్ళు 2 మూసుకోవాలి. వేలల్లో వేలు పెట్టుకోవాలి. సుఖాసనంలో కూర్చోవాలి. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు. సోఫాలో కూర్చున్న వాళ్ళు
పాదాలు క్రాస్ చేసి అద్దాలు తీసేసి పునుకని తగలకుండగా ఎంత చీకటిలో కూర్చొని ధ్యానం చేస్తే కూర్చునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకొని సగం గ్లాస్ నీళ్లు తాగి మళ్ళీ మన చుట్టూ కర్పూరం చల్లుకొని సువాసనమైన ఊదిబత్తీలు పెట్టుకొని ఆ సంగీతంతో ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేసి 2 కన్నుల మధ్య ప్రకటి మధ్యలో నిటారుగా కూర్చొని గమనించండి. ఒక ఉడుం పట్టు పట్టండి. రోజుకి నేను 3 గంటలు ధ్యానం చెయ్యాలి. 41 రోజు దీక్షతో చెయ్యండి. ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయండి. యోగీశ్వర్ల సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చెయ్యండి. వారానికి ఒక్కసారి ప్రకృతిలో గడపండి. వారానికి ఒక్కసారి ఎవరి వయసుతో ఉన్నవాళ్ళు వారానికి 2 సార్లు కానీ, రోజు కానీ మౌనంతో ఉండండి. మన సమస్యలన్నీ తీరిపోతాయి. మన జీవితంలో సంతోషమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇంకేమిటో తెలుసుకుందాం మళ్ళీ. మళ్ళీ ఒక దానిలోనే సంతోషం అనుకోవద్దు. గెర్ర గీసుకోవద్దు. ఇదే కరెక్ట్ అని వాదించకండి. అనుకుంటే మనము దుఃఖంలో ఉంటాము. అక్కడే ఆగిపోతామండి. నాకంతా తెలుసు అని అహంకారం ఉన్నా కూడా మనం అక్కడే ఆగిపోతాము. ఒక స్టూడెంట్ లాగా ఉండాలి. ఎవరు వింటున్నా శ్రద్ధగా, ఎవరు చెప్తున్నా శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. సీనియర్ కానీ, జూనియర్ కానీ, ఎవరైనా కానీ పత్రి గారు మనకు నేర్పించిన పాఠాలు ఇవి. నో జడ్జిమెంట్, నో కామెంట్. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొద్దిగా ఆచరణ చేసుకుంటూ వెళ్దాము. అరే, నేను మార్పు చెందడం లేదు కదా, నాకెందుకు ఈ ధ్యానము? అరే, నేను తప్పులు చేస్తున్నాను కదా, నాకెందుకు ధ్యానము అనుకోవద్దండి. ట్రై చేస్తూ పోండి. ఏ రోజుకో ఒక రోజు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరేం చేయకండి, నేను మారాలని కూడా అనుకోవద్దండి. ధ్యానం చేయడం మొదలు పెట్టండి. 5 పాయింట్లు చెప్తాడు పత్రి గారు. ఈ 5 ఏంటో తెలుసుకుందాం. మొట్టమొదట ధ్యానము. ఈ ధ్యానం 3 గంటలు కంపల్సరీ చెయ్యాలి. శరీరం బాగు చేసుకోవాలి. అంటే ధ్యానం ద్వారా శరీరము, మనస్సు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ మనసు నెమ్మదిగా చెడు ఆలోచనలన్నిటినీ తీయగలిగే శక్తి ఎక్కడంటే ధ్యాన సాధన. మనసు మార్పు చెందుతూ ఉంటుంది. నువ్వు రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తే, ఒకేసారి కాదు, నువ్వు అరగంట నీకు ఒకే సిట్టింగ్ లోనైనా కూర్చోవచ్చు. నాకు టైం లేదు అనుకున్న వాళ్ళు నీకు రోజువారీగా అరగంట ఎలా చేస్తావో అది నీ ఇష్టం. మళ్ళీ దీనికి మడుగు లేదు, ఆచారం లేదు, ఏమీ లేదు. ఎనీ టైం రాత్రి వేళలోనైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు. చక్కగా స్నానం చేయాలనే, మడుగు ఆచారాలు ఉండాలనే, అదంతా ఏమీ లేదు కదండి. అవునా కదా? నువ్వు బస్సులో ప్రయాణం చేసేటప్పుడైనా చేయవచ్చు. నీ మనసుని ధ్యానం అంటే కళ్ళు 2 మూసుకొనే కాదండి ధ్యానము. నువ్వు ఏ పని చేస్తుంటావో ఆ పని మీద నిమగ్నమైన కూడా ధ్యానంతో సమానము. నీ మనసుని జీరో ఎప్పుడైతే చేసుకుంటావో విశ్వశక్తి అపారంగా నీ లోపలికి చెందుతూ ఉంటుంది. ఇంకా చాలా మంది వృద్ధాప్యం అన్నది అంగీకరించరు. నాకు ముసలితనము వద్దు, నేను యవ్వనంతోనే ఉండాలి అని అనుకోవద్దండి. శరీర మార్పుని బాల్యంలో ఉన్నప్పుడు బాల్యాన్ని స్వీకరించాలి. యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనంని స్వీకరించాలి. ప్రౌఢప్యంలో ఉన్నప్పుడు ప్రౌఢప్యంలో స్వీకరించాలి. వృద్ధాప్యం ఉన్నప్పుడు వృద్ధాప్యంలో స్వీకరించాలి. ఇది మనం ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సిన పాఠాలు. కానీ వృద్ధాప్యాన్ని కూడా సంతోషించాలి. ప్రౌఢాన్ని కూడా సంతోషించాలి. యవ్వనాన్ని కూడా సంతోషించాలి. మనమందరం కూడా ప్రతి క్షణము కూడా తెలుసుకోవాలి. ప్రతి పాయింట్ మిస్ కాకూడదని నేను అదే పనిగా మీకు అద్భుతమైన క్లాస్ అందించాలని
నిన్న రాత్రి కూర్చొని రాసుకొని వాళ్ళని, వాళ్ళ సంతోషాన్ని పెద్దవాళ్ళు ఏం చేయాలి? బాల్యంలో ఉంటారు కదా! మనం చిన్నతనంలోండి. పెద్దవాళ్ళు చెడగొట్టకుండగా ఉండాలి. అదే పెద్దవాళ్ళ యొక్క గౌరవము. బాల్యంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకు ధైర్యాన్ని ప్రసాదించాలి పెద్దవాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు సైకిల్ తొక్కాలి అనుకుంటారు. ఓహ్! యెస్ తొక్కుపో అని చెప్పాలి. కానీ పెద్దవాళ్ళేమంటారు? "ఏయ్! కింద పడతావు. వద్దు. సైకిల్ తొక్కొద్దు. గాయాలు తగులుతాయి." అంటే భయాన్ని కలిగిస్తూ ఉంటాం మనం. ఆ భయం వల్ల ఆ పిల్లవాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకోలేక వాళ్ళు ఎనిక్కి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాల్యంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమి చేస్తామన్నా ఉత్సాహము అనేది వాళ్ళకు చేకూర్చాలి మనమంతా కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ నేర్చుకోవాలి. వాళ్ళు క్రికెట్ నేర్చుకుంటామంటారు. ఆ! యెస్. మేము సంగీతం నేర్చుకోవాలనుకుంటారు. ఆ! యెస్. ఏ దానికి నో అని చెప్పకూడదు. ధైర్యాన్ని ప్రసాదించాలి. నువ్వు చెయ్యగలుగుతావు. నీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. నువ్వు నేర్చుకోవాలి. డ్రాయింగ్ కానీ, మళ్ళీ తర్వాత డాన్స్ కానీ, రకరకాలుగండి. అవునా కాదా? వాళ్ళకి ఉత్సాహపరచాలి. నేనైతే మా పిల్లలకి అదే చేస్తానండి. నువ్వు అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, భగవద్గీత నేర్చుకోవాలి. ప్రతీది కూడా నేర్చుకోవాలని నేను తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకి ధ్యానం నేర్పాలి. ప్రతి కుటుంబం కూడా ధ్యానమయం కావాలి. భర్తకు నేర్పాలి, అత్తమామలకు నేర్పాలి. ఆ! నా మాట వినడం లేదండి. కాదు. నీ మాట వినాలంటే నువ్వు ముందు ఎక్కువగా సాధన చెయ్యి. వాళ్ళు ఖచ్చితంగా వింటారు. నో అని చెప్పరు. నీలో మార్పు రావాలి ముందుగా. వాళ్ళని ఎలా చెప్పాలనో అలా చెప్పాలి. ప్లీజ్ నువ్వు ధ్యానం చేయాలి. నీకు చాక్లేట్ ఇస్తా. వాళ్ళకిష్టమైనటివి గిఫ్ట్ ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా ఆచరిస్తారు. కాబట్టి ప్రతి ఇల్లు జ్ఞానమయం కావాలి. నీ కుటుంబాన్ని ముందుగా నీ యొక్క దేవాలయంగా మలుచుకోవాలి. పిల్లలకు మళ్ళీ చాలామంది అంటుంటారు పేరెంట్స్. ఏమని? మా పిల్లలకి ఏం కావాలంటే అయి కొనిస్తూ ఉంటాం. బట్టలు కావాలంటే బట్టలు, వాళ్ళు ఎంజాయ్ కావాలంటే ఎంజాయ్ అన్నీ ఇస్తూ ఉంటాం. కానీ బావుంది. కానీ ధ్యానం నేర్పావా నీ పిల్లలకు? ఏ క్షణం నీ పిల్లలకి ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు కదా! ఇదే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎందుకు ధ్యానం నేర్పాలా పిల్లలకనేది. మా అపార్ట్‌మెంట్‌లో ఆహ్, ఒక అమ్మాయి ఉన్నాదండి. వాళ్ళకు పేరెంట్స్‌కొచ్చేసి ఒకే ఒక అమ్మాయి. ఒకే ఒక అమ్మాయి అన్నప్పుడు ఆ పేరెంట్స్ చాలా అద్భుతంగా చూసుకుంటూ ఉంటారు. ఆ తల్లి నా బిడ్డ చాలా ప్రతి దాంట్లో మళ్ళీ అద్భుతంగా సంగీతం నేర్చుకోవాలని, నా బిడ్డ చక్కగా డాన్స్ నేర్చుకోవాలని, చదువులో ఫస్ట్ రావాలని ప్రతి తల్లి కోరుకుంటూ ఉంటుంది. అవునంటారా? కాదంటారా? ఖచ్చితంగా. ఆ తల్లి ఆ బిడ్డకు చెప్తూ ఉండేది. నాన్న నువ్వు బాగా నేర్చుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు డాన్స్ కూడా అద్భుతంగా చెయ్యాలి అనేది. కానీ అమ్మాయి కొంచెము డల్‌గా ఉండడము, మళ్ళీ ఏ దాంట్లో కూడా ముందుకు రాలేకపోవడము, ఆ తల్లి అడుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డకు చాలా బాధాకరమయ్యేది. మా అమ్మాయి ఎప్పుడు నన్ను ఎగతాళి చేస్తూ ఉంటాది. పరచదు. నా జీవితం ఎందుకు? నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా! అని ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది ఆ తల్లిని. అవునా? మళ్ళీ ఆ బిడ్డకు ధ్యానం లేదు కాబట్టి, తల్లి మీద ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషం అనేది కలుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటదండి. మనకు గూడా మన అమ్మానాన్నలని ఎన్నో సార్లు తిట్టుకుంటాము. అవునంటారా? కాదంటారా? నేను చెప్పినది మా అమ్మ వినదు. నాకిష్టమున్నటివి కొనిచ్చదు. అనుకుంటుంటామా లేదా? ఎందుకంటే ఆత్మ జ్ఞానం లేదు కాబట్టి. ఆ బిడ్డ మళ్ళీ బాగా ఇంటర్‌కొచ్చింది. ఇంటర్‌కొచ్చిన తర్వాత ఇంటర్‌లో మార్కులు తక్కువొచ్చాయి. తక్కువొచ్చేసరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళమ్మ, "అయ్యో! నువ్వు ఫెయిలయినావు.
చూడు మీ ఫ్రెండ్స్ అంతా పాస్ అయినారు, అందరు నిన్ను ఎగతాళి చేస్తారు, ఏం పుట్టినావే నాకు అంటే ఆ తల్లి బాధతో అని ఉంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంతో ఏ తల్లి అనదండి. ఆ అనడంలో అమ్మాయి ఏం చేసింది? ఏమి ఆలోచించకుండగా ఊరేసుకొని చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఒక్క క్షణం ఆలోచన చేసింటే అమ్మాయి, అరే మా అమ్మ నా మంచి కోసమే కదా! ఒకవేళ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా, నేను బాగా చదువుకొని, నేను ఖచ్చితంగా పాస్ కావాలి అనుకోని ఒక్క క్షణం ఆలోచన చేసింటే, ఆ అమ్మాయి జీవితం ఎంతో బాగుపడిండు. ఆ ఎరుక లేదు. ఎందుకు లేదు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, చిన్న వయసులో నుంచే ధ్యానం చెయ్యకపోవడం వల్ల, ఆ తల్లి ధ్యానం నేర్చుకోకపోవడం వల్ల. అయితే చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులని నానాక మాటలన్నారు. అయ్యో! ఆ బిడ్డని ఏం కష్టం చేశారో, ఏం కష్టపెట్టారో ఈ తల్లిదండ్రులు. ఉన్నే ఒక్కగానొక్క బిడ్డని సరిగ్గా చూసుకోలేదు. రకరకాల మాటలండి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఎదిరింటి వాళ్ళు కానీ, ఆ తల్లి బిడ్డ పోయిందని ఏడ్చానా? ఈ మాటలు మళ్ళీ అనిపించుకున్న మాటలు తట్టుకోలేక ఏడ్చానా? అవునా? చనిపోయిన బిడ్డ తిరిగి వస్తుందండి? రాదు కదండీ! ఎంత బాధపడి, బాధపడి మళ్ళీ ఏడుస్తూ, ఏడుస్తూ ఆ తల్లి నేను నా బిడ్డను పోగొట్టుకున్నానే, నా బిడ్డను పోగొట్టుకున్నానే. పోయిన బిడ్డ తిరిగొస్తుందండి? రాదు కదండీ! మళ్ళీ ఆ బిడ్డకు అన్నీ అందించింది. ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. కానీ ఒక్క మాట అనేసరికి ఈ కాలంలో ప్రతి పిల్లలు కూడా పేరెంట్స్ ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. స్కూల్‌లో కావచ్చు, టీచర్స్ ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్చరర్స్ ఒక్క మాట అంటే ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కాలేజీలో ఆ పిల్లలు ఒక గోల్‌తో జీవించలేకపోతున్నారు. ఎంతసేపు నా బాయ్ ఫ్రెండ్ కావాలని, మళ్ళీ ప్రేమించాలని, పార్టీలని, పేరెంట్స్ ఏమో నా పిల్లలు హాస్టల్‌లో చదువుతున్నారు, మంచిగా చదువుతున్నారని అనుకుంటూ, ఆలోచన చేస్తూ పోతూ ఉన్నారు. కానీ మీ పిల్లలకి ఏ క్షణం ఏం కలుగుతుందో ఎవరికీ తెలుసండి. కాబట్టి ప్రతి పేరెంట్స్‌కి నేనేం చెప్తున్నానంటే, మీ పిల్లలకి ముఖ్యంగా ధ్యానం నేర్పండి. మీ పిల్లల్ని మీరు రక్షించుకోండి. ధ్యానం చేయడం వల్ల మీ పిల్లలకు ఎటువంటి ఆటంకాలు జరగవు. జరవుగాక జరగవు. ఎంత డబ్బు ఇస్తున్నామని కాదు. ఎంత మా పిల్లలకు ఏ డ్రెస్ అడిగితే అది ఆ డ్రెస్ ఇస్తున్నామనేది కాదు. ఏ పార్టీకి పొమ్మంటే ఆ పార్టీకి పంపిస్తున్నాననేది కాదు. ఆత్మ జ్ఞానం, సరి అయిన సంస్కారం నేర్పించాలి. ప్రతి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలి. అందుకే పత్రి గారు ప్రతి పిల్లలకి కూడా ధ్యానం నేర్పండి అని కంకణం కట్టుకున్నాడు పత్రి గారు. ప్రతి స్కూళ్ళల్లో ధ్యానము, ప్రతి కాలేజీలలో ధ్యానము. ఇప్పుడు మోడీ గారు కూడా ప్రతి సబ్జెక్టు ఒక సబ్జెక్ట్ పెట్టారండి ధ్యానం కోసం. నిజంగా మోడీ సార్‌కి, మాస్టర్‌కి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ప్రధానమంత్రికి నిజంగా ఆ మాస్టర్ ఉన్నందువల్ల ఇంత అద్భుతమైన మనకు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయండి. ఆ మాస్టర్‌కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పత్రి గారికి గూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. కాబట్టి మన పిల్లలకి మనము ఒకవేళ ఫెయిల్ అయినా ఓకే అని చెప్పండి. చక్కగా నువ్వు హుషారు. నువ్వు నెక్స్ట్ సారైనా గెలుస్తావు. నీ దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉందని పిల్లలకు ఉత్సాహం చేయండి కానీ నిరుత్సాహపరచకండి. దయచేసి మనమందరం తెలుసుకుందాము. పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. పిల్లలెప్పుడు సంతోషంగా ఉంటారు. కానీ పెద్దవాళ్ళే దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటారు పిల్లలకు. కాబట్టి దయచేసి ఆ దుఃఖాన్ని చేరనివ్వవద్దండి పిల్లలకు. పిల్లలు పెద్దవాళ్ళు చెడ చె చెడగొడుతానే ఉంటారు. పిల్లల్ని పెద్దవాళ్ళే చెడగొడుతూ ఉంటారు. భయపెట్టడము అది, ఇది. నువ్వు ఎందుకు స్పీడ్‌గా పోతుంటావు? జాగ్రత్త ఏమన్నా అయితది.
ఒంటరిగా పోవద్దు, నైట్ పూట వెళ్ళొద్దు. ఇలాంటివన్నీ ఎవరు చెడగొడుతుంటారు? పేరెంట్సే కదండీ! వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలా గదా మనము. ఇవ్వాలా వద్దా? మన పేరెంట్స్ మనకి స్వేచ్ఛ ఇవ్వకపోతే మనం ఎంత తిట్టుకుంటాం కదా! వాళ్ళకి కూడా అంతే గదా! ఒక్కసారి ఆలోచన చేద్దాం మాస్టర్స్. అలాగే పిల్లలు మళ్ళీ పిల్లలను హింస హింసకు గురి అవుతూ ఉంటారు. ఆ హింసకు గురి కాకుండగా మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. నేనున్నాను నీ వెనక. నువ్వేం భయపడవద్దు. ఏది కావాలన్నా నేను నీకు సహాయ సహకారం నేను అందిస్తాను అని చెప్పాలి. నువ్వేం భయపడొద్దు. నేనున్నా నీ వెనక. ఏ సహాయమన్నా నేను నీకు సహాయం చేస్తానని ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. పేరెంట్స్ లాగా ఉండకూడదు. కాబట్టి ఆ స్వేచ్ఛని ఎప్పుడైతే అందిస్తారో, ఆ పిల్లలు కూడా మీకు ప్రతి ఒక్క విషయం తెలియజేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్‌షిప్ లాగానే ఉందామండి. పేరెంట్స్ లాగా ఉండకూడదు. అది ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాలి. అలాగే మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన మనము నోరు మూసుకొని అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు. విపరీతమైన భయాన్ని, విపరీతమైన ప్రేమ పిల్లల మీద చూపిస్తూ ఉంటాము. మితిమీరి ప్రేమ కూడా పెట్టొద్దండి పిల్లల మీద. మితిమీరి ప్రేమ ఉన్నా కూడా ఏమైపోతుంది? ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఉండదండి అది. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, సాక్షితత్వంతో ఉంటూ, ఆ పిల్లల్ని రోజువారీగా ఏం చేస్తున్నావు? ఏం కథ? మనము ప్రతిరోజు ఫోను చేసి, వాళ్ళతో ప్రేమతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడి, ధ్యానం చేయి నాయనా అని చెప్తూ, సంతోషమైన విషయాలను మాట్లాడదాం పిల్లలతో. ఆ పిల్లలు ఏమైనా తప్పు చేసినా, "ఓకే నాన్న, పర్వాలేదు. నువ్వేం ఆలోచించొద్దు. నువ్వు చక్కగా చేస్తావు. ఏ పనైనా చక్కగా చేస్తావు" అని ఉత్సాహపరచాలి పిల్లల్ని. నెక్స్ట్ పాయింట్. నీవు బాల్యంలో పొందనిది మీ పిల్లలకి అందించాలి. మనము చిన్నతనంలో మనం ఏదైతే పొందిండామో అది మనకు తెలుసు. ఒక్కసారి చిన్నతనంలో ఏమైతే పోగొట్టుకున్నావో అది గుర్తు చేసుకుంటే, నా పిల్లలకి అది నేను అందించాలి. నా పేరెంట్స్ తెలియకుండగా నాకు అందించలేకపోయారు. కానీ నేనప్పుడు దుఃఖపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు అది దుఃఖపడకూడదు. ప్రతిది నా పిల్లలకు నేను అందించాలి అనేది మనం తెలుసుకోవాలి. మన బాల్యమంతా చావు కొడ చావు కొట్టడము, భయపెట్టడము, ఆహ్, మళ్ళీ అబ్బా! బాల్యంగా ఆ రోజులు వేరుగా అనుకుంటాం కదా! అనుకుంటూ ఉంటామా లేదా? వేరే విధంగా అనుకుంటూనే ఉంటాము. కొంతమంది నెగెటివ్ ఆలోచనలతో ఉంటారు బాల్యంలో. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి బయటకు పంపించదు. మగవాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటుంది. తర్వాత చీకటిలో నడచవద్దు, నువ్వు ఆడపిల్లవని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎన్నో భయాలు కలిగించారు మా పేరెంట్స్. కాబట్టి నేను తెలుసుకోలేకపోతున్నాను. అబద్ధాలు చెప్పడం ప్రారంభం చేస్తారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తామో, వాళ్ళు ఉన్న విషయాలు చక్కగా ఉన్నది ఉన్నట్టు తెలియచేస్తూ ఉంటారు. పిల్లలు చెప్పేది పెద్దవాళ్ళు వినాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, పెద్దవాళ్ళు పిల్లలకు స్వేచ్ఛనిస్తే, పిల్లలు కూడా పెద్దవాళ్ళ విషయాలు గౌరవించడం అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా నేర్చుకోవాలి. మా అమ్మ ఏం చెప్తుంది? మా నాన్న ఏం చెప్తున్నాడు?
కుటుంబ విషయాలు కూడా చిన్నప్పటి నుంచే తెలుసుకుంటూ ఉండాలి. బాగా కష్టపడాలి. తల్లిదండ్రులకు పిల్లలు చేయూతనిస్తూ ఉండాలి. పిల్లలు కూడా ప్రతిరోజు కూడా నా తల్లిదండ్రులకు నేనేం చేస్తున్నాను? నా తల్లిదండ్రులకు నా పరంగా నేను సహాయం చేస్తూ ఉండాలి అనేది పిల్లలు కూడా తెలుసుకోవాలి. అందుకే పత్రి గారు చెప్తారు కదా! పత్రి గారు ఏం చెప్తారంటే, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచుదామురో అన్నలారా, ముక్తిని పంచుదామురో, ముక్తిని పెంచుదామురో అన్నలారా, ముక్తిని పంచుదామురో. ధ్యానము ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ విత్తనమే మొలక అనేది వస్తూ ఉంటుంది. మంచి ఆలోచన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఆలోచన చేస్తే చెడు ఆలోచనల ఫలితాలు వస్తాయి. నీ పిల్లలకి మంచి ఆలోచనలతో నువ్వు అందిస్తూ పోతూ ఉంటే నీ పిల్లలు కూడా నీకు మంచి ఫలితాలనేటివి అందియడం జరుగుతూ ఉంటుంది. నీ జీవితం కూడా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాము. అలాగే బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట, వైరాగ్యం వద్దంటారు అన్నలారా, వైభోగం మనదంటారు. ధ్యానము ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. చిన్నవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, యవ్వనంలో ఉన్న వాళ్ళని గౌరవించాలి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ, నీవు ఆనందంగా ఉంటూ, ఎదుటి వాళ్ళని ఆనందపరుస్తూ పోతూ ఉంటే, నీ జీవితం కూడా ఆనందంగా, సుఖమయంగా జీవితం అనేది సాగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాలి. ఇది పత్రి గారు అందించిన సందేశము. అది గమనికతో ప్రతి క్షణం కూడా నాకు దుఃఖం ఎందుకొస్తుంది? ఎదుటి వాళ్ళను నువ్వు దుఃఖపెడితే ఆ దుఃఖం నీ దగ్గరికి చేరుకుంటుంది. ఎదుటి వాళ్ళను ఆనందం అనేది కలగజేస్తే ఆ ఆనందం నీ దగ్గరికి చేరుకుంటుంది. ఇది ప్రకృతి నియమాలని పత్రి గారు ఎంతో చక్కగా మనకు ఆత్మ జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. నిజంగా పత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఇంకా తర్వాత నువ్వు బాల్యంలో పొందనిది మీ పిల్లలకి అందించాలి. మన బాల్యమంతా కూడా చావు కొట్టడము, భయపెట్టడము ఎలాగో గడిచిపోయింది కదా మన జీవితం అంతా కూడా. మళ్ళీ ఈ రోజు మనము ఏమనుకుంటున్నాము? అబ్బా బాల్యంరా, ఆ రోజులు వేరుగా అనుకుంటూ ఉన్నాం కదా. పిల్లలు చెప్పేది పెద్దవాళ్ళు వినాలి. పిల్లల్ని కొట్టడము, చదువుకో అనడము బాల్యంలో ఎలా ఉండాలి అన్నది లేదా ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు. పేరెంట్స్ చదువు 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 చదువు, వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి ర్యాంక్ వచ్చింది, పిల్లల్ని బాధ పెడుతూ ఉంటాం. నువ్వేమి చెయ్యవద్దు, చదవమని చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు ధ్యానం నేర్పిస్తే చాలు. వాళ్ళు ఏ సమయంలో ఏమి చేయాలనో వాళ్ళన్నీ సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నువ్వు చెయ్యవలసింది ఒకటి, ధ్యానం నేర్పించడం. పిల్లలు సరి అయిన బాటలో, సరి అయిన సంస్కారంలో, సరి అయిన ఆనందంతో జీవించగలుగుతారు. ఇది మనము పేరెంట్స్ అంతా తెలుసుకోవాలి. బాల్యం అంటే 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు. ఏంటండి బాల్యం అంటే? 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు. యవ్వనం అంటే 15 నుంచి 30 సంవత్సరాలు. ప్రౌఢం అంటే 30 నుండి 45 సంవత్సరాలు.
వృద్ధాప్యము అంటే 50 నుంచి 75 సంవత్సరాలు అనేది మనం తెలుసుకోవాలి. ఏ జీవితానికి అదే సంతోషంగా ఉండాలి కానీ మనము ఉండడం లేదు. ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? అది క్లారిటీగా తెలుసుకుందాం మళ్ళీ మాస్టర్స్. బాల్యము సంతోషం అనుకుంటారు. కానీ ఆ పిల్లవాడికి స్కూల్ అంటేనే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. కరెక్టే కదండీ! బాల్యమంతా దుఃఖమయంలో జీవిస్తూ ఉంటారు. స్కూలుకు పోవాలంటే భయము, ఎగ్జామ్ అంటే భయము, చీకటంటే భయము, 10 మందితో మాట్లాడాలంటే భయము, మళ్ళీ కుక్కంటే భయము, జంతువులంటే భయము. ఎన్ని భయాలతో బాల్యంలో గడిపింటామండి. సంతోషంగా జీవించడం లేదు. కాబట్టి వీటినన్నింటినీ నేర్చుకోవాలంటే పత్రి గారి యొక్క సందేశము ఆ పిల్లలకు వినిపిస్తూ పిఎంసి ఛానల్ పిఎంసి చూడమని పిల్లలకు తెలియచేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బాల్యాన్ని చక్కగా ఎలా తీర్చిదిద్దుకోవాలనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆత్మజ్ఞానం చేత. కాబట్టి పిఎంసి ఛానల్‌కి, పత్రి గారికి, పైమా మాస్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుందాం. పిల్లలు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. నిజంగా ఉంటాయి. ఏ ఏజ్‌లో కష్టాలు ఆ ఏజ్‌లో ఖచ్చితంగా ఉంటాయి. చదువుకోవాలని, హోంవర్క్ చెయ్యాలని మొత్తం మీద పిల్లల బాధ పిల్లలకుంటాయి. అబ్బా! చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి, స్కూల్‌కెళ్ళాలి. లేవాలంటేనే బరువుగా ఉంటుంది. హాయిగా తిని ఇంట్లోనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా! సినిమాలు చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా! పార్టీలకెళ్తే ఎంతో బాగుంటుంది గదా! ఈ చదువెందుకు అని ప్రతి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కానీ చదువు కూడా ఏ వయసులో ఆ వయసుకు తగ్గట్టుగా చదవడం అనేది పూర్తి చెయ్యాలి. ముందుకెళ్తూ పోవాలి. ఫెయిల్ కాగూడదు. ఫెయిల్ అవుతే ఒక సంవత్సరం అంతా వెనక్కి పడిపోతూ ఉంటాం. అందుకే దయచేసి పిల్లలకు ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ పిల్లలు కావచ్చు, 9థ్ క్లాస్ కావచ్చు, 10థ్ క్లాస్ కావచ్చు, 8థ్ క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కరిలో సమాజం పట్ల దృష్టి పెడుతూ ఉంటారు. మా ఫ్రెండ్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా! మా బాయ్ ఫ్రెండ్‌కు గర్ల్ ఉంది కదా! వాళ్ళు చక్కగా బయటికెళ్తూ ఉంటారు. ఈ జీవితంలో అదే గదా సంతోషం అంటే. కాదు. నీ గోల్ ఏమిటో ఫస్ట్ నిర్ణయం తీసుకో. ఆ గోల్‌కి రీచ్ కా. ఒక జాబ్ తెచ్చుకో. జాబ్ తెచ్చుకున్న తర్వాత చక్కగా ప్రేమిస్తావా? ప్రేమించు. ఎవ్వరు వద్దనరు. అంతా ఎంజాయ్‌తోనే జీవించాలి. కానీ నీ జీవితంలో ఎనిక్కి వెళ్ళకుండగా ప్రతిది ముందుకెళ్ళిపోయేలా ఉండాలంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం కావాలి. ప్రతి పిల్లలు కూడా ధ్యానం చేయాలి. ఎప్పుడు సంతోషంగా జీవించాలి. ఏ సమయంలో ఏం చెయ్యాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తర్వాత యవ్వనంలోకి రాగానే మొదట ఏమి చెయ్యాలి అంటే ఎక్కడ సంతోషమైపోతుంది. అవునా కదా! యవ్వనంలోకొచ్చిన తర్వాత అనుకుంటూ ఉంటారు. నాకెక్కడ సంతోషం ఉంది అనేది. ప్రతి ఒక్కరు కూడా ఈ యవ్వనానికి సంతోషం అనేది జీవించకుండగా వాళ్ళు ఎలా జీవిస్తూ ఉంటారంటే, యవ్వనం రాగానే ఎక్కడ ఫోకస్ అంతా కూడా ఎక్కడ పెడతారు అంటే, యవ్వనంలో అందంగా ఉండాలని, అందం మీద పెట్టినప్పుడు సంతోషం అనేది పోతూ ఉంటుంది. ఇక్కడ యవ్వనంలోకొచ్చేసరికి నేను బాగా కనపడాలి. నేను అందంగా కనపడాలి. చదువు మీద ఫోకస్ పెట్టకుండగా
అందంగా కనపడాలి, కాదనేది కాదు. కానీ నీ నిత్య జీవితంలో నా చదువు ఎంత మటుకు నేను చదువుతున్నాను, నా పేరెంట్స్‌కి నేను నిజమైన సంతోషాన్ని ఇస్తున్నానా లేదా? నా లెక్చరర్స్‌కి కావచ్చు, నా టీచర్స్‌కి కావచ్చు, సరైన సంస్కారంతో నేను జీవిస్తున్నానా లేదా? అన్ని విధాలుగా నేను శభాష్ అనిపించుకునేలా నేను జీవించాలి అనేటట్టు నువ్వు జీవించాలంటే, నువ్వు నిత్యము ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ పోతూ ఉంటావో, నీ జీవితము బాల్యంలో సంతోషంగా ఉంటావు, యవ్వనంలో సంతోషంగా ఉంటావు, ప్రౌఢప్యంలో సంతోషంగా ఉంటావు, తర్వాత వృద్ధాప్యంలో సంతోషంగా జీవించగలుగుతావు. అదే వర్తమానంలో ఉండే జీవితము నువ్వు జీవించడం ఎలా అనేది తెలుసుకుంటే, వర్తమానంలో ఉంటే నీవు ప్రతి క్షణం సంతోషంగానే జీవిస్తూ ఉంటావు. ఫెయిల్ అయినావా? బాధపడొద్దు. పర్వాలేదు. నెక్స్ట్ నేను చక్కగా చదువుకొని పాస్ కావాలి. అలా గోల్ పెట్టుకోవాలి. ముందుకెళ్ళిపోవాలి. అంతేకాని నీ జీవితంలో వాళ్ళన్నారని, వీళ్ళన్నారని ఉరి వేసుకొని చనిపోవడము, యాసిడ్ యేసుకొని చనిపోవడము, మత్తు పదార్థానికి లోనవ్వి లోనయ్యి చనిపోవడము, ఆ మరణం అనేది మనంతకు మనము మరణిస్తే అది శిక్ష ఏర్పడుతూ ఉంటుంది. భగవంతుడు ఇచ్చినప్పుడే ఈ మరణం అనేది సంభవించాలనే కానీ, మనంతకు మనము అలా మరణించడం వల్ల ఏమవుతుంది? ప్రేతాత్మగా మారిపోతూ ఉంటావు. అది సరి అయిన సంస్కారం కాదు. నువ్వు జీవించి, నీవు నీ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలే కానీ, వానికి బానిసయ్యి మరణించడం అనేది చాలా తప్పుదాయకము. అది ఉరి శిక్షతో సమానమవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మళ్ళీ పిల్లలకు సరి అయిన జ్ఞానము పేరెంట్స్ అందించాలంటే, ప్రతి పేరెంట్స్ ముందు వాళ్ళు ధ్యానం చేసి, ఆ పిల్లలకి ధ్యాన మార్గం అనేది అందించాలి. ఈరోజు యువత బ్యూటీ పార్లర్ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. బట్టలు ఎంతో అందంగా రకరకాలుగా నేను డ్రెసెస్ వేసుకోవాలని, ఆ డబ్బు ఎంతో ఖర్చు చేయాలని, ఆ పేరెంట్స్‌ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతి పిల్లలు పేరెంట్స్‌కి ఇబ్బందిగా చెయ్యకండి. ఇది ప్రతి ఒక్క బాల్యంలో ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, ప్రౌఢప్యంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానము. పేరెంట్స్‌కి చేయూతనివ్వాల కానీ, వాళ్ళని భయపెట్టి, బాధపెట్టి ఇప్పుడు పిల్లలంతా ఎలా చేస్తున్నారంటే, నేను అడిగింది ఇస్తేనా నేను ఇంటికొస్తా. నువ్వు అడిగింది ఇవ్వకపోతే నేను ఇంటికే రాను. నువ్వు నాకు తల్లివే కాదు, నాకు తండ్రివే కాదు. బెదిరించడము, వాళ్ళని భయపెట్టడము, అలా ఇప్పుడు రోజులలో ప్రతి పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి అలా చెయ్యకండి. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులని గౌరవించండి. గురువులని గౌరవించండి. ఇదే మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఎందుకంటే సమాజమంతా అదే గుర్తిస్తుంది కాబట్టి, అదే సంతోషం అనుకుంటున్నారు కాబట్టి. తాగడము, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటికి లోనవుతూ ఉన్నారు. పిల్లలంతా కూడా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఇది ముఖ్య గమనిక. పిల్లలు పిల్లలు ధ్యానం చేసి వాళ్ళ జీవితాలు మంచి ఒక గోల్‌లోకి వెళ్ళి, ఆ జీవిత లక్ష్యాన్ని సాధించవలసిందిగా కోరుకుంటున్నాము.
విజయవంతంగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటున్నాము. ప్రతి పేరెంట్స్ ఆ పిల్లలకి ధ్యానం నేర్పవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్, మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ధ్యానం చెయ్యాలి. ఆత్మ జ్ఞానం కంపల్సరీ. ముక్కున్న ప్రతి మానవునికి ధ్యానం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. బాల్యంలో ఉన్న వాళ్ళకు, యవ్వనంలో ఉన్న వాళ్ళకు, ప్రౌఢభ్యంలో ఉన్న వాళ్ళకు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కంపల్సరీ. ఇదొక పార్ట్‌గా పెట్టుకోవాలి దినచర్యలో. ప్రతిరోజు నేను ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం తెలుసుకొని ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఉత్తమోత్తంగా ఎదగగలుగుతాము. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాము. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా కూడా మనం ఆనందంగా స్వీకరించుకుంటూ వెళ్తూ ఉంటాము. నిజమైన జ్ఞానం అందుకుంటూ వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ పాయింట్, ఈ ఈ క్షణమే మనము ఆనందించాలంటే తర్వాత లేదండి. ఎప్పటికీ ఉండదు కూడా. అది తెలుసుకోవడమే. ఈ క్షణమే సంతోషంగా నేనుండాలి. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. అహంకారంతో జీవించకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇతరులకు సహాయ సహకారంతో జీవించాలి. ఎప్పుడు సేవాతత్వంతో ఉండాలి. అందుకే పత్రి గారు చక్కగా పాటల్లో తెలియజేస్తూ ఉంటారు. ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడలోన ధ్యానమంట, ఇంటి కాడ ధ్యానమంట, పొలం కాడ ధ్యానమంట, గుడి కాడ ధ్యానమంట, బడి కాడ ధ్యానమంట, యాడనైనా ధ్యానమంటారు అన్నలా, ఎక్కడైనా ధ్యానమంటారు, యాడనైనా ధ్యానమంటారు అన్నలా, ఎక్కడైనా ధ్యానమంటారు. ధ్యానం హై ధ్యానము చేద్దామురు అన్నలార శ్వాసను పడదామురు. అమెరికాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట, ఇండియాలోన ధ్యానమంట, చైనాలోన ధ్యానమంట, యాడనైనా హోయ్ యాడనైనా యాడనైనా ధ్యానమంటారు అన్నలార, ఎక్కడైనా ధ్యానమంటారు, యాడనైనా ధ్యానమంటారు అన్నలార, ఎక్కడైనా ధ్యానమంటారు. ఓ హోయ్ ఏ ప్రదేశంలో ఉన్నా ధ్యానం చేసి తీరవలసిందే అని మనకు పత్రి గారు తెలియజేస్తున్నారు. అప్పుడే నువ్వు నిజమైన సంతోషంగా జీవించగలుగుతారు. మళ్ళీ అలాగే అన్ని రోజుల్లో సంతోషమే, చెడ్డ రోజులు అన్నది లేదు. అన్ని రోజులు సంతోషమే. చెడు అనేది ఉండదు. చెడుని స్వీకరిస్తే ఇంకా చెడు ఎక్కడుంటుంది? ఉండదు కదా! కాబట్టి మంచిని స్వీకరించాలి. చెడుని స్వీకరించడం వల్ల ఎప్పుడు నీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతారు. ఎప్పటికప్పుడు నువ్వు గమనిస్తూ ఉంటే, నాకెందుకు దుఃఖమొస్తుంది? నేనెందుకు ఏడుస్తున్నాను? నాకెందుకు బాధ కలుగుతుంది? ప్రశ్న వేసుకొని, దాన్ని ఎప్పుడైతే దాటగలుగుతారో, బాధ కలుగుతుందా? ప్రకృతిలోకి వెళ్ళు. ఒక చెట్టుని చూడు, ఒక పువ్వుని చూడు. నీ బాధని దానికి చెప్పు. అప్పుడు మళ్ళీ ఆ ప్రకృతి మాత నీకు సంతోషాన్ని అందిస్తూ ఉంటుంది. ఆకాశాన్ని చూడు, లేదంటే ఒక ఆధ్యాత్మికమైన పుస్తకం చదువు. నీకు దుఃఖమున్నా, బాధ ఉన్నా, భయమున్నా, లేదు సినిమా చూడాలనుకుంటున్నావు, చక్కగా ఎంజాయ్‌గా ఉన్న సినిమా చూడండి. ఆ దుఃఖంలో నుంచి బయటపడండి.
ఈ విధంగా ఆచరించడం వల్ల మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. సంతోషంగా ఉండగలుగుతాము. తరువాత 20, 20-30 సంవత్సరాలకు యవ్వనంలో ఉన్నవాళ్ళు బాధ్యత అన్నది గుర్తుపెట్టుకోండి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు బాధ్యత. ఇవన్నీ కూడా నువ్వు బాధ్యత అనేది పెట్టుకుంటేనే నీకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. నా కుటుంబం బాధ్యత. మా అన్నయ్యని నేను చక్కగా సంతోషంగా పలకరించాలి. మా మా అమ్మను, మా నాన్నని నేను చక్కగా సంతోషంగా పలకరించాలి. మా అమ్మకు, మా నాన్నకు నా పరంగా నాకు చేతనైనంత నేను సేవ చేయాలి. ఒక బాధ్యత పెట్టుకోవాలి. ఇంటి పనులనేది బాధ్యతగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే నువ్వు ఎదగగలుగుతావు. ఆ బాధ్యతల నుంచి తప్పించుకున్నావా, నువ్వు ఎదగలేవు. నువ్వేమి తెలుసుకోలేవు. నీకు నీవుగా బాధ్యత అనేది తీసుకోవాలి. మా చెల్లికి ఏమందించాలి, మా అక్కకి ఏమందించాలి, అలా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అందుకే సృష్టి రహస్యం ఏంటంటే పెళ్లి, కుటుంబ బాధ్యత, సంసారంలోనే ఉంది నిర్వాణము. నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎక్కడ తెలుసుకుంటావంటే సంసారంలోని. సంసారం చేస్తూ చక్కగా నీ పనిని పూర్తి చేస్తూ, అబ్బా ఛీ, నాకు నా మొగుడు నా మాట వినడం లేదు, నాకు ఈ మొగుడొద్దు, విడాకులు ఇచ్చి పాడేస్తా, ఇంకో పెళ్లి చేసుకుంటా. ఇంకో పెళ్లి చేసుకున్నా అవే కష్టాలే. అప్పుడు అనుకుంటావు మొదటి భర్తనే బాగుండబ్బా ఈ మొగుని కంటే కూడా. ఉన్నదాన్ని స్వీకరిస్తే అదే సంతోషదాయకంగా ఉంటుంది. లేని దానికోసం పాకులాడవద్దు. కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఆ భార్య గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. భార్యాభర్తలు ఒక ఫ్రెండ్షిప్ లాగా జీవిస్తూ ఉండాలి. ఒకరికొకరు ఈరోజు నా పట్ల ఏమైనా తప్పులు జరిగింటే క్షమాపణని చెప్పుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆనందంతో జీవితం గడుపుతూ ఉండాలి. ప్రతిసారి అదే చెప్తారు, బాగా కొట్లాడండి భార్యాభర్తలు అన్నాక, కొట్టుకోండి కానీ మళ్ళీ ఒకటైపోవాలి. మళ్ళీ బాగా సంసారాన్ని ఆనందంతో గడపాలి. ఎంత చక్కగా నేర్పుతున్నారు కదండి పత్రి గారు. నిజంగా పత్రి గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం అసలు. నిజమైన ఆనందాన్ని పొందుతూ ఉండండి. భర్తతో హ్యాపీగా ఆనందంగా జీవించండి. భార్యతో ఆనందంగా స్వీకరించండి. ఏమండి ఈరోజు నీకు ధన్యవాదాలని ప్రతిరోజు చెప్పుకోండి. భర్త భార్యకు చెప్పుకోవాలి, నువ్వు ఎంత చక్కగా పనిచేస్తున్నావు కదా, నీకు ధన్యవాదాలను భర్త భార్యకు చెప్పుకోవాలి. పిల్లలకు చెప్పుకోవాలి. కుటుంబంలోనే సంతోషంగా ఉండాలంటే ఒకరికొకరు స్వీకరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందమైన జీవితాన్ని గడిపితే నిజమైన ఆనందంగా జీవించగలుగుతాము. ఇది తెలుసుకోవాల్సిన పాఠాలు. బాధ్యత పిల్లలు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితము అంతా సంతోషంగానే ఉంటుంది. ఎక్కడ లోటుబాటులు అనేటివి ఉండవు. అందుకే చిన్న వయసులో నుంచే పేరెంట్స్ పిల్లలకి బాధ్యత అనేది తెలియజేస్తూ ఉండాలి. నాన్న నీకు ఈ పని చెయ్యాలి నువ్వు. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదోలే నేను చిన్నప్పటి నుంచి కష్టపడినా నా పిల్లలకు అంత కష్టం అనేది కలిగించకూడదు, అది కాదు. ప్రతి క్షణం కష్టపడుతూనే ఉండాలి. ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటావో ఈ శరీరాన్ని బాగా కష్టపెట్టి ఇది చేయాలి. సుఖంగా కూర్చోవడం, సుఖంగా పండుకోవడం అలా చేశారనుకోండి,
ఏమైపోతుంది? బద్ధకం వస్తుంది, రోగాలొస్తాయి. మళ్ళీ నీ యొక్క జీవితంలో నిజమైన ఆనందం ఉండదు. ఈ శరీరం ఎప్పుడు కష్టపెడుతూనే ఉండాలి. నిజమైన ఆనందం అనేది పొందుతూ ఉంటావు. పత్రిసారిని చూసి ఎన్ని నేర్చుకోవాలనో మనం. గురువు చూడండి 72 సంవత్సరాలైనా కూడా ఆ కాలాన్ని వృధా చెయ్యకుండగా ప్రయాణం చేస్తూ, ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ, మళ్ళీ ఏ ఇంటికెళ్ళినా వంట చేస్తూ, మళ్ళీ అందరికి వడ్డిస్తూ, ప్రేమగా పలకరిస్తూ, చిన్నవాళ్ళని పలకరిస్తూ, పెద్దవాళ్ళని పలకరిస్తూ, ఎన్ని నేర్చుకోవాలి కదండీ పత్రి గారిని చూసి. నేను గురువు అని ఎప్పుడు చెప్పలేదు. ఒక ఫ్రెండ్‌ని మాత్రమే అని చెప్తున్నాడు. నిజంగా ఆ గురువుకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి క్షణం లేసినా పత్రి గారే, పండుకున్నా పత్రి గారే. మా సార్ అంటూ ఉంటాడు, "నువ్వేందే ఎప్పుడు లేసినా, పండుకున్నా, నిద్రపోతున్నా పత్రి సార్, పత్రి సార్, పత్రి సార్, పత్రి సార్ మొగుడిని ఒక్కసారి తలిచావే" అని అంటుంటాడు. అంత జ్ఞానం అందించాడాయన. అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. ఆ గురువుని ఎలా మర్చిపోతామండి మనము? నేను మా వారికి అదే చెప్తా. ఆయన అందించిన జ్ఞానము నిజంగా ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఆయన రుణం తీర్చుకోవాలంటే కాలాన్ని వృధా చెయ్యకుండా సంసారంలో బాధ్యతగా అన్ని చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ పోతూ ఉండాలి. సరి అయిన శిష్యురాలుగా ఉండాలి పత్రి గారికి. ఎలా ఉండాలి? సరి అయిన శిష్యురాల్లాగా మనం జీవించాలి. ఆయన ఆత్మజ్ఞానం ఏమైతే అందించారో, ఆత్మజ్ఞానాన్ని పదే పదే మననం చేసుకుంటూ, ఆచరణ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనము సంతోషంగా ఉండగలుగుతాము. మన కుటుంబంలో, మన పిల్లలతో, మన భర్తతో, మన బంధువులతో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు గదండీ పత్రి గారు. నిజంగా. అలాగే బాధ్యత పిల్లలు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితము అంతా సంతోషంగా ఉంటుంది. ప్రౌఢము. ప్రౌఢం గురించి తెలుసుకుందామండి. 30 నుంచి మళ్ళీ 30 సంవత్సరాల నుంచి తర్వాత మనము చిన్నతనంలో ఉన్నప్పుడు చదువుకోలేక నేను తొందరగా పెద్దగైతే సంతోషమని అనుకుంటూ ఉంటారు. నిజమే కదండీ! ఆ వయసు దాటిన తర్వాత దుఃఖపడుతూ ఉంటాం. ఆ వయసులో చదువుకేంటో బాగుంటుందా? తప్పు చేశాం అనేది. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండాలి. ఏ క్షణంలో ఏ పని చేయాలనో ఆ పని చేసుకుంటూ వెళ్తే కరెక్ట్‌గా వేలో మనం జీవించగలుగుతాము. పక్కన వాళ్ళని చూసి మనము జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాము. నీ జీవితంలో ఎలా ఉంటుందంటే గోల్ మీద ఉండవు. పక్కన వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఎలా గడుపుతున్నారు? వాళ్ళు పార్టీలు, పబ్బాలు వాళ్ళు అలా తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నారు. ఆ ఎంజాయ్‌మెంట్‌తో పక్కన వాళ్ళని చూసినావంటే, నీ జీవితమంతా సర్వనాశనం అవుతూ ఉంటుంది. నీవు ఒక ఆదర్శనీయంగా జీవించాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి కానీ, వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోకూడదు. అది సరి అయిన సంస్కారంతో జీవించాలి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషంగా జీవించగలుగుతాము. ఎంతో సంతోషం అనుకుంటాము. చక్కగా పెళ్లి చేసుకొని చక్కటి ఉద్యోగం చేస్తూ ఉంటాం. కానీ ఆశ, ఆశ కొద్దీ వడ్డీ వ్యాపారం చేస్తూ కొద్ది రోజులు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఏమైతుంది? కొన్ని రోజులైన తర్వాత దుఃఖం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఏర్పడుతుంది?
మితిమీర ఆశలతో కూడుకొని పోతూ ఉన్నావు కాబట్టి, ఉన్న దాంతో తృప్తిగా జీవించలేకపోవడం లేకుండగా, లేని దాని కోసం పాకులాడుతున్నావు కాబట్టి, గౌరవము, ప్రతిష్టలు కోరుకుంటున్నావు కాబట్టి, దుఃఖదాయానికి లోనవుతూ ఉంటావు. టైం ఏంది? మేడం 12 వరకే చెప్పింది. మళ్ళీ పాయింట్లు మాత్రం ఉన్నాయి. మళ్ళీ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జయలక్ష్మి గారికి, జయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. అలాగే మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.